Please do subscribe to Prajabheri News Channel. కూడా నిమజ్జనానికి గణపతి విగ్రహాలు మనకి ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, మున్సిపల్ కమిషనరు, ఆర్టీఓ, ఇతర పోలీస్ అధికారులు, ఇతర అధికారులందరం కూడా ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరంలానే ఇక్కడ కూడా మనకి అరేంజ్మెంట్స్ అనేది నిమజ్జనం ఏదైతే మనకి ఈసారి 15th and 17th 2 రోజులు అనుకుంటున్నామో, సో ఆ రోజు అరేంజ్మెంట్స్ క్రేన్స్ కానీ, ఫిషర్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ కానీ, సో ఇతర అరేంజ్మెంట్స్ ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఒకసారి ఇక్కడ చూడడం జరిగింది. సో ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనకి నిమజ్జనం జరిగే విధంగా మనకి జిల్లా యంత్రాంగం నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జాన్కంపేట జంక్షన్ నుండి ఇటు యామ్చా వచ్చే దారిలో మనకి రైల్వే ట్రాక్ 2 times క్రాస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ అది జరిగింది కాబట్టి మనకి అక్కడ విగ్రహాలు అనేది ఓన్లీ 8 feet వరకు ఉన్న విగ్రహాలు మాత్రమే జాన్కంపేట నుంచి నవీపేట మీదుగా యామ్చా వరకు అలౌ చేస్తున్నాము ఈసారి. సో రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా మనకి నందిపేట మండలం ఉమ్మిద ఏదైతే 8 feet కన్నా అబోవ్ ఉన్నాయో అవన్నీ కూడా నందిపేట మండలంలో ఉమ్మిడ దగ్గర మనకి నిమజ్జనానికి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇవంతా కూడా మనకి రూట్ కూడా 1 way ఉంటుంది. వన్స్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిన తర్వాత అగైన్ మనకి ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ నుంచి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే హైట్ ఉన్న విగ్రహాలని పెట్టారో నిర్వాహకులు కూడా ఇది గమనించగలరు. ఓన్లీ 8 అడుగుల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు మాత్రమే ఇటు నవీపేట యామ్చా దగ్గర ఇమర్షన్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే అది లాజిస్టిక్స్ ఇష్యూస్, మనకి రైల్వే క్రాసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆల్రెడీ అక్కడ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ వల్ల మనకి అక్కడ అలౌ చేయట్లేదు. సో రిమైనింగ్ అన్నీ కూడా అబోవ్ 8 feet ఉన్నవి కూడా మనకి నందిపేట యామ్చా ఈసారి మనకి అక్కడ అప్రోచ్ రోడ్డు బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ మనకి ఇమర్షన్కి అక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ హైట్ తక్కువ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ స్విమ్మర్స్ గట్టి అప్రోచ్ అయితే ఏం లేదు. ఆర్టిస్ట్ ఉన్నాయి ఇక్కడికి రాలేదు సార్ లాస్ట్ టైం. ఇలాంటి ఆ రోడ్డును చూసేసి అడ్డే వెళ్ళిపోయారు వాళ్ళు. 2-3 వస్తే మేము కూడా పోలీసులు అర్థం చేసి రాకుండా విమర్శ గుర్తుకొచ్చి మళ్ళీ కింద పిల్లర్స్ దగ్గర ఇది ఆ రోజు క్లోజ్ చేస్తాం సార్. డైరెక్ట్గా పెట్టి క్లోజ్ చేస్తాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పడితే కూడా అదే రాయవేటి డెప్ చూసి చేసి ఆల్పడి కొంచెం వాళ్ళు
ఈరోజు ఇది లెక్క మనకి ఈ సంవత్సరం కూడా జిల్లాలో చాలా గణేష్ ఐటమ్స్ ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి 9th డే అండ్ 11th డే రోజు ఇమర్షన్స్ ఉంటారు. ఇమర్షన్స్ ప్రొసెషన్స్ ఉంటారు. మనకి ఇంపార్టెంట్ ప్రొసెషన్స్ టైంలో నాట్ ఇష్యూ కాకుండా పీస్ఫుల్గా ఇమర్షన్స్ని జరుపుకునేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ మనకి డిస్ట్రిక్ట్లో. ఇష్యూస్లో జనరల్గా ఇన్స్టాలేషన్ టైంలో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నటువంటి ప్లేస్ చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చి జరిగినాయి. అవన్నీ అక్కడే లోకలైజ్ చేసి ఇష్యూస్ని హ్యాండిల్ చేసినాయి. ఈ సంవత్సరం అటువంటి ఇష్యూస్ ఏమి జరగలేదు. మనకి మేజర్గా ఇష్యూస్ అయ్యే అవకాశం నిమజ్జనం 9th డే స్టాచ్యూ ద్వారా రైల్వే గేట్, గంజ్ కమాన్, కచ్చి మాస్క్, గాంధీ చౌక్ దగ్గర, నెహ్రూ పార్క్, బోధన్ బస్ స్టాండ్, బర్కత్పుర వై జంక్షన్, బర్కత్పుర ఎక్స్ రోడ్ ద్వారా ఈ కద్రియా మాస్క్ ముందు నుంచి గురుద్వారా ఎక్స్ రోడ్స్, అక్కడి నుంచి జామా మస్జిద్ పాస్ అవుతూ ఈ ఆర్య సమాజ్ దగ్గర ఒక జిల్లా ఉంది సార్. ఆర్య సమాజ్ దగ్గర నుంచి పాస్ అవుతూ మోదీ మాస్క్ నుంచి పాస్ అవుతూ గోధుమాన్ దగ్గరకు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మదీనా మాస్క్ ద్వారా కులాంగ్ ఎక్స్ రోడ్, కులాంగ్ ఎక్స్ రోడ్ నుంచి వినాయక్ మాస్కి ఇవి ప్రొసెషన్స్ వెళ్తాయి సార్. అన్నీ మనకి ఈ ప్రొసెషన్ గ్రూప్లో వేరే వేరే కాలనీస్ నుంచి కూడా వచ్చి గణేష్ ఐడల్స్ జాయిన్ అవుతుంది. మైనారిటీస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం. ఆ 1 day 2 hours సహకరించుకొని తప్పట్లుగా మీరు కూడా చెప్తారు, తర్వాత మీరు చెప్తా ఉన్నారు. మన వాళ్ళు కూడా అందరూ రెవెన్యూ ప్లస్ పోలీస్ వాళ్ళు ఆ ప్లేస్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్లేస్ నుంచి జాగ్రత్త ప్రాబ్లమ్ ఉంటుంది. నుంచి వెళ్తే మనకి మనకి ఆల్ 8 feet ఒకటే జాగ్రత్త 8 feet అండ్ అబౌవ్ మాత్రమే ఇంకో మనకి సార్ భాష సార్ కొన్ని భాష క్వశ్చన్ సార్ కొన్ని ఉమెన్ 5,000 మంది మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్. 8 గంటల సార్ 8 గంటలకు స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 11 వరకు అయిపోతుంది. 12 గంటల వరకు అయిపోతుంది. అంటే ఒక 3 కిలోమీటర్లు ఉంది సార్. 3-4 రేంజర్ ఆఫీస్, ఓల్డ్ బస్ స్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, తర్వాత లెఫ్ట్ ప్రైవేట్ ర్యాలీ నుంచి రాకాశపేట, అబ్జల్ హోటల్, వాళ్ళ మెయిన్ రోడ్ వస్తుంది సార్. వాళ్ళ గంజి నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర వచ్చి తీసుకొచ్చారు. సో విత్ ఇన్ దట్ రూట్ కూడా ఎవ్రీ 100 meters ఒక టీమ్ని పెడుతున్నాం సార్ ఆన్ ద డే, ఇమర్షన్ డే రోజు. అలానే ఇమర్షన్ పాయింట్స్ దగ్గర కూడా మున్సిపల్ వారు ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం సార్, ఏసీపీ గారు అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు. సో కమింగ్ టు ఆర్ రోడ్ సార్, రైట్ ఫ్రమ్ అంటే శానిటేషన్ గురించి సార్, అలానే మిల్లర్నవి రూట్ కూడా ఇన్స్పెక్ట్ చేశాను. రోడ్స్ ఎక్కడైతే పాట్ హోల్స్ ఉన్నాయో అవి గ్రావెల్ అయితే గ్రావెల్, వెట్ మిక్స్ అయితే వెట్ మిక్స్, సీసీ ప్యాచ్, బీటీ ప్యాచ్ డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి వీఆర్ గోయింగ్ త్రూ దాట్ ఆల్సో సార్. తర్వాత ఏసీపీ గారితో మాట్లాడుకొని క్రిటికల్ పాయింట్స్ దగ్గర సీసీటీవీ కెమెరా అరేంజ్మెంట్స్, లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం సార్. హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైతే వినాయక చవితి చేసుకుంటున్నామో
వినాయకుడు మనం ఏ పూజ చేసినా ఏ భగవంతుడికి ప్రే చేసినా ఫస్ట్ వినాయకుడిని పూజ చేసిన తర్వాత వేరే ప్రే చేయమని చెప్తారు కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి రోజు వినాయకుడు ఇంట్లో పెట్టుకుంటాం, అందరం కలిసి గ్రామంలో కూడా పెట్టుకునే సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారం మన నిజామాబాద్లో వేలాది పైసలు ఉంటాయి. 5,600 అంటే 5,600 వినాయకులను చెప్తున్నాను. నేను ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనం వినాయకులు పెట్టుకున్నాం, దేవుని పూజలు చేస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం. దేని కొరకు భగవంతుడు మనందరినీ బాగా చూడాలి. ప్రకారం మనం చేసుకున్నది ఇండియాలో బహుశా ముంబై తర్వాత వినాయక చవితి ఉత్సవ దేశులు మన నిజామాబాద్ జరుగుతున్నారు.